నమస్కారం అండి. మీ పేరు? షరీఫ్. ఏం చేస్తుంటారండి? బిజినెస్. ఏం బిజినెస్ అండి? ఫైనాన్స్ చేస్తాం. బళ్ళ మీద ఫైనాన్స్. ఏ ఊరండి మీది? గుడివాడ. ఇక్కడ ఉంటారా? ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాం. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? పాప 7th, పిల్లోడు 2nd. గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూలే. ఎలా ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్స్? బెటర్. ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. ఫస్ట్ మేము వేసిన పాప కన్నా ఇప్పుడు కన్నా చాలా బెటర్గా ఉన్నాయి. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా జరిగినాయి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అంతకుముందు గవర్నమెంట్కి స్కూల్కి సంబంధం లేకుండా వ్యవహరించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ ఒక స్కూల్ కానీ పేదవాడికి ఏది కావాలో చేపించే ప్రభుత్వం మారింది. చాలు మాకు అది. అంతకుముందు ఫీజులు కట్టాలన్నా చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. ఇంకా గవర్నమెంట్ చొరవ చూపించి ఇంకా డెవలప్ చేస్తే ప్రైవేట్ స్కూల్ అని లేకుండా చేయాలని మా భావన. అంతే. అంటే అసలు స్కూల్ బాగున్నాయి అంటున్నారు. ఎలా ఉన్నాయండి? అంటే సిలబస్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, గతంలో మీరు చదువుకున్నప్పుడు కానీ, మీ జనరేషన్ తర్వాత కానీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు అసలు ఎలా డెవలప్ అయినాయండి? మేము చదివే టైంలో అయితే మామూలుగా అయితే 4 ఫ్రీడమ్స్ ఉండేవి. తెలుగు, హిందీ వచ్చేపాటిగా 6th క్లాస్ ఉండేది. హిందీ కూడా ఉండేది కాదు. వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్, సోషల్, సైన్సు, ఇంకోటి ఏదో ఉండేది. మొత్తం 4 ఉండేవి. ఇవాళ వచ్చేప్పటికి 7 సిలబస్ అయినాయి. ఆ మ్యాథ్స్ అని ఇవన్నీ చాలా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చెప్పాలంటే బోర్డు మీద రాసే కన్నా కంప్యూటర్ మీద చూపించేంత స్థాయికి ఎదిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే. ఎందుకంటే ఆ చంద్రబాబు హయాంలో అయితే అసలు ఉన్న టీచర్స్ని తీసేశారు. చాలా వరకు స్కూల్ మూసేశారు. పేదవాడు చదివించాలంటే ప్రైవేట్ స్కూల్ వెళ్ళాలంటే ఖచ్చితంగా నెలకు వచ్చేపాటికి 1000 రూపాయలు పక్కన పెట్టాలి. అంటే ఎల్కేజీ తీయాలంటే 15,000 చీప్. అంటే గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హై ఉంటుంది, ఒక లో ఉంటుంది. లో వచ్చేపాటికి అంతా ఎల్కేజీ చేసుకున్నా సరే 20,000. అంటే సాధారణ మనిషి డైలీ ఒక నెలకు వచ్చేపాటికి 1000 రూపాయలు పక్కన పెట్టాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ స్కూల్కి వెళ్ళే ఛార్జెస్ కానీ ఏదైనా కానివ్వండి. ఒక పేదవాడి కుటుంబం నుంచి చదవాలంటే పిల్లోడికి 1000 రూపాయలు తీయాల్సి వచ్చేది. ఇవాళ ఆ 1000 రూపాయలు పిల్లోడి భవిష్యత్తు పనిచేస్తుంది. ఆడపిల్ల ఉందనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కట్టుకోవడం లేకపోతే ఏదైనా కానీ వాళ్ళ భవిష్యత్తుకి పనికొచ్చే విధంగా వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ తయారని నేను అనుకుంటున్నాను. మరి స్కూల్లో యూనిఫామ్స్ కానీ, అసలు షూస్ కానీ, టైతో సహా మొత్తం ఇస్తున్నారంటున్నారు. అవన్నీ ఇచ్చారండి అసలు గవర్నమెంట్ స్కూల్? అన్నీ ఇచ్చారండి. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. అది బయట వాళ్ళు చెప్పుకోవడం తప్ప తీసుకున్న వాళ్ళు మేము ఉన్నాం. టై కాదు, షూ వేసుకు రాకపోతే ప్రైవేట్ స్కూల్ టైప్లో కూడా పెనాల్టీ వేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వ స్కూల్ కాదు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్తో సమానంగా నడుస్తున్నాయి ఇవాళ. అది ఇంకా ముందు ఇదే గవర్నమెంట్ వచ్చి ఇంకా ప్రజలకి ఇంకా హై రేంజ్లో తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి. మరి అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నది అసలు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి మరి ప్రతిపక్షాలు. అంటే మీరు ప్రదర్శనలోనే ఉన్నాయి, కామినేని ఉన్నాయి, నారాయణ ఉన్నాయి. అవన్నీ ఎవరి చంద్రబాబు తాలూకావా? ఇప్పుడు ఎవరు కాదండి, సామాన్య ప్రజలు తెలియదా ఎవరి అనేది? అందరికీ తెలుసు. ఏంటంటే ఎవరు కాళ్ళు భయపడి చెప్పకుండా ఏంటంటే వాళ్ళ వ్యవస్థ పడిపోయింది. ఇప్పుడు 70% పిల్లలు అందులో చదువుకునేవాళ్ళు, ఇప్పుడు 25% పడిపోయింది. దానివల్లే కదా ఎడ్యుకేషన్ వచ్చేది. ఎంతక్కడ ఉంది మేడం? ఇవాళ గవర్నమెంట్ స్కూల్ టీచర్కి వచ్చేపాటికి 70% ఉంటుంది. శాలరీ వచ్చేసి 70 ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఎంత ఇస్తారు చెప్పండి? మహా అయితే 15 లేకపోతే 16. ఒక గవర్నమెంట్ టీచర్కి వచ్చేపాటికి 70-80 వేలు ఇచ్చి చదివిస్తున్న పిల్లలు 15-16 వేలు చెప్పే టీచర్ ఒకటే సమానం అవుతారా? ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థ మార్చేశారు చంద్రబాబు హయాంలో. అలా ప్రభుత్వం మారిపోయి ఆ వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడున్న వ్యవస్థకి చంద్రబాబు వచ్చినా రాబోయే సంబంధం లేదు. స్కూల్స్ మాత్రం ఇదే కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలకైతే బాగుంది. పిల్లలకైతే 100% మేడం. మరి పిల్లలు చదువుకుంటున్నారులే కానీ, మరి విద్య ఇస్తున్నారులే కానీ, మరి రేపు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలంటే అభివృద్ధి లేదు, అసలు డెవలప్ చేయట్లేదు అని అంటున్నారు కదండి రాష్ట్రాన్ని. మేడం, ఇంట్లో 5 ఉంటారు. ఒకప్పుడైతే టీచర్స్ ఇద్దరు మొగుడు పిల్లలు టీచర్స్ ఉండేవాళ్ళు, డాక్టర్స్ ఉండేవాళ్ళు. అలా అని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ జనాభా ఎంత పెరిగారు చూసుకోవాలి కదా. అది కూడా మనం గమనించాలి ముందల. ఇప్పుడు ఇద్దరు పిల్లలు చదువుతున్నాం, ఇద్దరు పిల్లలు ఉద్యోగం రావాలని రూల్ లేదు. ఇప్పుడు నాన్న వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే వేరే వ్యాపారం పెట్టుకోవచ్చు. ప్రతి ఓడికి ఉద్యోగం ఇవ్వాలనేది గవర్నమెంట్ అసాధ్యమైన విషయం అది. ఎందుకంటే వేరే ఊర్లో వెళ్ళిపోవచ్చు కావచ్చు, అది మీ ఇష్టపడి ఉండాలి. ఏదైనా కానీ అందరికి ఉద్యోగం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు. ఎంతో ఇప్పుడు మీ 2 వీడియోలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖాళీగానే ఉన్నారు కదా. అలాగే వాళ్ళు సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి తప్ప ప్రతి ఓడి గవర్నమెంట్ జాబ్ రావాలి, కంపెనీలు రావాలనేది కుదరని పని. అది ఒక ఊర్లో ఒక కంపెనీ ఉంటుంది, 10 కంపెనీలు వచ్చి 10 మందికి ఎక్కడ ఇస్తారు ఉద్యోగాలు? ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఏ వ్యవస్థను ఇవ్వగలరా? ఇప్పుడు మీ ఛానలే ఉంది, 10 మందికి ఇవ్వగలరు, 50 మందికి ఇవ్వగలరా? 50 మంది శాలరీ ఇవ్వగలరా? అలాగే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదండి. అలాగా
వాళ్ళు ఎంతవరకు టార్గెట్ ఉండదో అంతవరకు ఇవ్వగలరు, కానీ వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి ప్రతి ఓడికి ఇవ్వాలని మాత్రం దేశంలో కుదరనే పని అసలు. మరి ఈ పథకాలు ఇప్పుడు అమ్మఒడి వస్తుందండి మీకు? ఖచ్చితంగా వచ్చింది. మరి ఈ అమ్మఒడి కానీ ఆయన పెట్టిన అనేకమైన పథకాలు కానీ ఎందుకు జనాలను సోమరిపోతులు చేయడానికి ఈ పథకాలని అని అంటున్నారు కదండి ప్రతిపక్షాలు? సోమరిపోతు అనేది లేదు మేడం, నేను చెప్పా కదా ఇందాక, 1000 రూపాయలు మిగులుతున్నాయి అనేది. ఆ 1000 రూపాయలు జగన్ ఇస్తున్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఏ రేట్లు పెరగచ్చు తిరగచ్చు తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు మనం 1000 రూపాయలు దాచని చెప్పేసి ఆ 1000 రూపాయలు తిరిగి ఆయన ఇస్తున్నాడు. పిల్లల భవిష్యత్తుకి మీరు ఏదైనా చేసుకోండి. మీరు పిల్లలకి పెళ్ళి టయానికి మీరు ఉంటాయి, ఎల్ఐసి పాలసీలు ఉంటాయి, ఏదైనా కట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకోండి. ఒకడు 1000 రూపాయలు తీసుకెళ్ళి ఒకడు ఎంజాయ్ చేస్తారు, తర్వాత ఇచ్చిన తర్వాత ఆ ఇవ్వాల్సిన బాధ్యత జగన్కి ఉందండి. జగన్ ఇస్తున్నాడు, అది మీరు జాగ్రత్తగా పెట్టుకుని జగన్ని భరోసాగా ఉంచుకొని మీ ఇంట్లో మనిషిగా ఉంచుకుంటే బాగుంటుంది పిల్లల ఫ్యూచరు. ఆ వచ్చే డబ్బులు కూడా తినేసి ఎంజాయ్ చేద్దామంటే మాత్రం రానున్న కాలంలో జరిగేది ఏమి ఉండదు. రేపు పిల్లల భవిష్యత్తు చేసేది ఏం లేదు. ఇవాళ 1000 రూపాయలు వేసుకుంటే పిల్ల 18 సంవత్సరాలు వస్తే ఖచ్చితంగా 5-6 లక్షలు అవుతాయి. మరి యువతకి ఉద్యోగాలు రావాలన్నా సరే, ఏపీ రాష్ట్రం బాగుపడాలన్నా సరే బాబే రావాలని చెప్పేసి అంటున్నారు కండి ప్రతిపక్షాలు. ఇప్పుడు జగన్ సీఎం అవడం వల్ల వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఏపీ ప్రజలు అంటున్నారు కదండి. బాబు ఇప్పుడే వచ్చారు ఏంటండి, 14 ఏళ్ళు చేశారు బాబు గారు. అప్పుడు నిరుద్యోగులు లేరా? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మీరు చెప్పే కదా, జనాభా పెరిగే కొద్దిగా నిరుద్యోగం పెరుగుతూనే ఉంటుంది. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, 2 పిల్లల ఉద్యోగం రాదు. వ్యవసాయం చేసుకోవాలి. ఎవరు పని నచ్చితే వాళ్ళు చేసుకోవడం తప్ప ప్రతి ఓడికి ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వం వల్ల కాదండి. దేవుడు వచ్చి దిగొచ్చినా సరే ఉద్యోగం ఇవ్వలేడు, అది మాత్రం కన్ఫామ్. నెక్స్ట్ రాబోయే 2024లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి. అంత ముందులాగా 152 సీట్లు రావాలనే రూల్ ఏం లేదు. మా జగనన్న టార్గెట్ వేరు. ఇవాళ ఉన్న ప్రభుత్వం బట్టి ఇవాళ జరిగిన ప్రతి ఇంట్లో ప్రతి లబ్ధి పొంది ఉన్నవాళ్ళు ఉన్నారు. లేదని లేదు అసలు. ఒక కార్పొరేటర్ ఉండొచ్చు, లేకపోతే పేదవాడు ఉండొచ్చు, ఒక రైతు ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రతి ఓడు లబ్ధి పొందినవాడే. ఆ లబ్ధి పొందినవాడు మనస్సాక్షిగా ఉంటే ఎమ్మెల్యే ఎవరైనా ఉంచవచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఉంచవచ్చు, లేదా ఎవరైనా ఉంచవచ్చు. కానీ మీరు చూసేదల్లా ఒకటే, పైన ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి మీకు లబ్ధి పొంది ఉంటే ఖచ్చితంగా ఇవాళ మీకు తెల్లారుజామున 3 పింఛన్ ఇస్తుంటే మీకు ఇంటికి వచ్చి అంతమంది పింఛన్ ఇవ్వాలంటే ఆ వేలు ముద్రని ఇదని అదని తిప్పి జనాలు లైన్లో ఉంచోబెట్టేవాళ్ళు. ఇవాళ ఇంట్లో పేషెంట్ ఉన్నా, లేదు విజయవాడలో పేషెంట్ ఉన్నా, ఆ వాలంటీర్ వచ్చి విజయవాడ వచ్చి పింఛన్ ఇచ్చే రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించేటప్పుడు మా ఎదురున్న బిడ్డ ఆయనకి పింఛను ఎక్కడో మన గుంటూరు నుంచి వచ్చి పింఛన్ ఇచ్చింది ఆమె. అంత డెవలప్ అయిన తర్వాత మనం ప్రభుత్వానికి కించపరిచిన మాట మాట్లాడకూడదు. అది మనం భవిష్యత్తు కూడా మంచిది కాదు. అది మనం ఏదైనా రూపాయి తిన్నాం, ఆ ప్రభుత్వం తిన్నాం. ఇప్పుడు సరుకులు పెరుగుతూ ఉంటాయి, నిత్యావసర సరుకులు అంటారు, అవి పెంచి ఇస్తున్నాడని. ఇప్పుడు ఏ గవర్నమెంట్లు పెరగలేదని, ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, తెలంగాణలో పెరిగినాయి, మహారాష్ట్రలో పెరిగినాయి, అన్ని చోట్ల పెరుగుతున్నాయి. మాదొక్కటే పెరుగుంటే మీకు ఇచ్చి దీన్ని తగ్గించాను, అన్ని చోట్ల ఒకటే రేటు ఉన్నాయి. దానివల్ల ప్రజలు ఒకటే గమనించాలి, ఎమ్మెల్యేకి ఎవరు ఉంచున్నారో చూడమాకండి. మీకు మీ ప్రభుత్వంలో జగనన్న పథకాలు మీకు అందినాయా, మీరు సమానంగా ఉన్నారా? అందరు మీ పక్క ఉన్నోడు ఉన్నాడు, పేదోడు ఉన్నాడు. పేదోడు పిల్లలు అయ్యే డబ్బులు వస్తున్నాయి, ఉన్నోడు పిల్లలు అయ్యే డబ్బులు వస్తున్నాయి. మీరు గమనించి మీకు ఇస్తున్నాడు జగనన్న. మీరు కావాలనుకుంటే జగనన్న కాపాడుకోండి. వచ్చే భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకెళ్తాడు, పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఆవిడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆవిడ కూడా పులివెందల్లోనే పోటీ చేసిద్ది అంటున్నారు. మరి ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఇద్దరు అక్కడే పోటీ చేస్తే మరి జగన్ గారికి పోటీగా వస్తారంటారా? ఇంతకుముందు తెలంగాణలో తిరిగారు, పాదయాత్ర చేశారు, ఉంచున్నారా? ఏమైంది ఆఖరికి? వాళ్ళు ఏంటంటే మేము ఉన్నాం, ఇప్పుడు జగన్ అన్న వదిలేశాడు, జగన్ వెళ్ళిపోయాడు, నేను అది ఇచ్చదాం మొత్తం కలిసి ఉన్నారు, తిరిగారు. ఇప్పుడు ఏంటంటే జనాలు మాట్లాడుకోవడం ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి 10 కావాలి. 10 ఇవ్వడానికి 150 సీట్లు మంత్రి పదవి ఇవ్వడానికే ఖాళీలు. చెప్పే కదా, ఉన్న 75 మంది 150 మందికి మంత్రి పదవి ఇవ్వలేరు. అది ఎవరి వల్ల సాధ్యం కానే కాదు. అది ఇప్పుడు షర్మిల వచ్చి మినిస్టర్ ఇవ్వమంటే ఇవ్వాలి? ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు. ఒక హోమ్ మినిస్టర్ ఇవ్వమని అడుగుద్ది, ఇవ్వగలరా? ఊరుకుంటారు, పక్కన ఎమ్మెల్యే ఊరుకుంటాడా గెలిచిన ఎమ్మెల్యే? అలాగే ఈమె కూడా మేడం గారు గమనించి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మేము మీకు ఇవ్వచ్చు. కాంగ్రెస్ దాంట్లో పీసీసీ ఏది ఇచ్చినట్టున్నారు పదవి, తెలంగాణ వెళ్ళి కలిపేశారు. రేపు పొద్దు నుంచి కలిపే వచ్చాము జగన్ అన్న కలు. ఇప్పుడు బంధుత్వం మారుద్ది వేరు, రాజకీయం వేరు. వాళ్ళు ఎన్ని ఉన్నా సరే బంధుత్వమే. ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? అసలు లేదు మేడం. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు కలిసిపోయారు, అది అందరూ తెలిసిన మాటే.
కానీ ఒకటే చెప్తున్నాను ప్రజలకి, మీరు జగనన్న లబ్ధి పొందుని ఉంటే కొన్ని వేల మంది ఇల్లు తీసుకుని ఉన్నారు, వేల మంది ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ పేదవాడు ఇంట్లో హ్యాపీగా బతుకుతున్నాడు. ఒక విజయవాడలో అద్దెకి ఉండాలంటే 6,000 రూపాయలు ఒక సింగిల్ రూమ్ వచ్చేపాటి మేము ఉన్నాం ఇప్పుడు. అదే మేము పల్లెటూరులో ఉంటే, ఊర్లో ఉంటే మా జగన్న మాకు ఇల్లు ఇచ్చాడు, బాగుంది. అదే మేము అక్కడ సరిపోయేదా మాకు? కానీ వ్యాపారస్తుతంగా రావాలి, ఉద్యోగస్తరం వెళ్ళాల్సిందే, బిజినెస్ తరం వెళ్ళాల్సిందే. అలా అని చెప్పేసి ఈ గవర్నమెంట్ పొందిన ఇల్లు కానీ ఏదైనా కానివ్వండి, ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ గవర్నమెంట్లు ఇచ్చినట్టుగా స్టేట్లో కాదండి, ఓవర్ వరల్డ్లో కూడా ఎక్కడ ఇచ్చినట్టు చూపించుంటే మానేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నారు కదండి. అవునండి, 14 ఏళ్ళు ఉన్నారు, ఏం చేశారు? ఇచ్చానన్నారు కదా. ఏమి ఇచ్చారు మేడం చెప్పండి? మేము ఇచ్చిన పథకాలని పేర్లు మార్చేసి ఇప్పుడు పెట్టారు, కానీ మాకంటే ఎక్కువ ఏమి ఇవ్వలేదు అంటున్నారు కదా. క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, అంతకుముందు ఉందా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందా? లేదు. ఒక కాలు ఇరిగిపోయింది, ఎన్నో ట్రీట్మెంట్ ఉందా? వేలు కట్టి తెచ్చుకునేవాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళ అభివృద్ధి ఏదైనా కానీ వాళ్ళకున్న డబ్బు ఖర్చు పెట్టి తెచ్చేవాళ్ళు. ఇవాళ పావుల ఖర్చు లేకుండా మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత 15,000 రూపాయలు. వాళ్ళ ఇంట్లో భవిష్యత్తు కోసం పిల్లలు అనాథలు అవ్వకుండా, తిండి లేకుండా ఆపరేషన్ జరిగిన రెండో రోజే 15,000 రూపాయలు మీకు అకౌంట్లో పడిపోతున్నాయి. దానికి కారణం నేనే. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్నాను, నాకు 15,000 పడ్డాయి. నాకు ఇంట్లో కూర్చోవాలి కదా, ఎంత 6 నెలలు కూర్చోవాలి ఇంట్లో. 6 నెలలు కూర్చొని తినాలని ఎంత అవుద్ది? ఎవరైనా ఇస్తారా? చుట్టాలు ఒకరోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 6 నెలలు ఇవ్వలేరు కదా. నాకు పడ్డే 15,000 కాలు ఇరిగిపోతే నాకు ఆరోగ్యశ్రీ చేయించుకున్నాను, ట్రస్ట్ హాస్పిటల్ చేయించుకున్నాను నిజవాళ్ళు. అలాంటి గవర్నమెంట్ ఎవరు వదులుకుంటారండి? మీకు ఆపరేషన్ చేయించి ఫ్రీగా 70,000 రూపాయలు ఆపరేషన్ ఫ్రీగా చేయించుకున్నాను నేను. అదే 70,000 బయట తేవాలంటే రూపాయి ఒకటి తెచ్చినా ఎంత కట్టాలనుకుంటున్నారు? వాళ్ళ పనికి వెళ్ళాలా, ఈ వడ్డే కట్టాలా, ఇల్లు అమ్ముకోవాలి వాళ్ళు. ఏదైనా కానివ్వండి, గవర్నమెంట్ నమ్మండి. ఈసారి చూశారు ఎలా చేశారు, చూశారు. ఇప్పుడు రోడ్లు అంటారా, రోడ్లు గీట్లా ఇవన్నీ మామూలే. రోడ్లు ఒక్కోసారి పడతా ఉంటే ఎప్పుడు ఒక రోడ్డు వేస్తే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆగాలి. చంద్రబాబు హయాంలో కదా రోడ్లు వేసినాయి, అయ్యే ఆగలేదు. ఏదైనా సరే రోడ్ల సంగతి మర్చిపోమాగండి. రోడ్లు ఇవి అని కాదు, భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి? ఒక స్కూల్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మెయిన్ పిల్లోడికి చదువు కాదని ముందు ఆరోగ్యశ్రీ అనేది మెయిన్. ఓకే అండి. మరి విజయవాడలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద విగ్రహం నిర్మించడం జరిగింది అంబేద్కర్ గారిది, దానిపైన మీ స్పందన? అది ఇప్పుడు కాదండి, అది గత 20 ఏళ్ళ కిందటే పెట్టాల్సింది. అది ఏంటంటే ఒకళ్ళ ఒత్తిడి మీద పెట్టలేదు. కానీ జగనన్న ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి అంత పెద్ద విగ్రహం పెట్టారంటే వేరే సామాజిక వర్గంలో ఓట్లేరు. అయినా సరే ఆయన పట్టించుకోవాలి ఆయన. కానీ ఆయన ఉన్న నడిచిన బాట, ఇప్పుడు జగన్ నడిచి ఆయన బాటలోనే. పేద పిల్లోడు చదవాలి, పేద పిల్లోడు పైకి రావాలి. ఎంతసేపు ఉన్న పిల్లలు ఉద్యోగస్తులు, ఉన్న పిల్లలు డాక్టర్లు, ఉన్న పిల్లలే ఇంజనీర్లు అవ్వాలని ఎలా కుదురుద్ది? అంబేద్కర్ ఆశయం అదే. పేదవాడు కానివ్వండి, ఉన్నవాడు కానివ్వండి, సమానంగా వెళ్ళాలి. ఎవరు భవిష్యత్తు బాగుండి ఎవరు బాగు చేయలేరు. వాళ్ళ భవిష్యత్తు బాగుందనుకోండి, వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళు ఉన్న టాలెంట్ని బట్టి పైకి రావడం తప్ప ఉన్నవాడు పైకి రావాలనే భావత జగన్ది కాదండి. చూసారండి విగ్రహాన్ని? చూసాం మేడం. ఎలా ఉందండి? అలాంటి విగ్రహం నేను హైదరాబాద్లో కూడా చూశాను మేడం, మన కేసీఆర్ గారు పెట్టింది. తర్వాత ఏది చూడడం. కానీ అతి మించమైన అతి హైలైట్గా ఉన్న విగ్రహం మాత్రం మన విజయవాడలోది. అలా అంటే మరి ఇప్పుడు అక్కడ ఇబ్బంది అయిపోతుంది ట్రాఫిక్ కానీ. ఎదవరకు అంటే అది గ్రౌండ్ ఎదవరకు ఎగ్జిబిషన్ పెట్టుకునేది, షాపులు పెట్టుకునే గ్రౌండ్, ఇప్పుడు అది లేకోకుండా పోయిందని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఎగ్జిబిషన్ పెడతారు, ట్రాఫిక్ ఇబ్బంది రాదా? ఒక మహానీయుడు విగ్రహం పెట్టాలంటే పెట్టి పుట్టుండాలి ఏదైనా కానీ. ఆ మహానీయుడు ఆయన పెట్టింది చాలా గర్వకారణం. అది ఎప్పుడో జరగాల్సిన విషయం. చిన్నవి పెడతారు, అది కాదు. ఒక మహానీయుడు ఇవ్వాల్సిన గౌరవం ఇప్పుడు దక్కిందని మేము అనుకుంటున్నాము.